అపూర్వ గురించి నీకు తెలిసిందే కదా భూమి. నువ్వు చేసే ప్రయత్నాలకి అడ్డుపడుతుంది. నువ్వు నన్ను కాపాడలేవు అని చెర్రీ అంటే, అలాగని నిన్ను వదిలేసుకోమంటావా అని కేపీ నిలదీస్తూ ఉంటాడు. లేదు నాన్న, ఇప్పుడు నన్ను కాపాడేది ఒక్కరే ఒకరు, అదే గగన్ అన్నయ్య మాత్రమే అని చెర్రీ అంటే, కానీ ఇప్పుడు భూమి గగన్‌తో మాట్లాడే పరిస్థితిలో లేదు కదరా చెర్రీ అని కేపీ అంటాడు. అవును మావయ్య, నేను మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి మీరు మాత్రమే ఆయనతో మాట్లాడగలరు. మాట్లాడి చెర్రీని బయటికి తీసుకురావాలి. చెర్రీ, నువ్వు భయపడకు. లాయర్‌తో కూడా మాట్లాడతాము. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి తీసుకొస్తాము అని భూమి, కేపీ ఇద్దరు ధైర్యం చెప్తారు. ఫోన్‌లు తీసుకొని వెళ్తూ చూడమ్మా భూమి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. కోర్ట్‌లో నిర్ధారణ అయితే శిక్ష పడుతుంది కదా అని కేపీ కంగారు పడుతూ ఉంటే, ఏ లిల్లీ అయితే కేసు పెట్టి ఫైల్ చేసిందో ఆ లిల్లీనే తీసుకొచ్చి కేసుని వాపస్ తీసుకునేలా నేను చేస్తాను మావయ్య. మీరు ధైర్యంగా ఉండండి అని భూమి చెప్తుంది. గదిలో లిల్లీ ఏడుస్తూ ఉంటే, సూపర్ లిల్లీ, నేను చెప్పింది చెప్పినట్లు ఒక్క సింగిల్ టేక్‌లో పూర్తి చేసేశావు అని అపూర్వ అంటుంది. మీరు ఎందుకు ఇలా చెర్రీని ఇరికించారో నాకు ఇంకా అర్థం కావటం లేదు. నేను చెర్రీపై పడిపోయినా కూడా ఛాన్స్ తీసుకోలేదు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు చెర్రీ చాలా సహాయాలు చేశారు. అటువంటి చెర్రీని మీరెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. నక్షత్ర, చెర్రీ చాలా మంచివాడు. అలాంటి వాడిని నువ్వు ఎందుకు కాదనుకుంటున్నావో, ఇలా చేసినందుకు మాత్రం నేను చాలా బాధపడుతున్నాను. నా భార్య నక్షత్ర మాత్రమే, ఇంకెవరూ కాదు అని చెర్రీ నాతో చాలా సార్లు చెప్పాడు. కానీ నువ్వేమో చెర్రీని వద్దనుకుంటున్నావు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా చేత మీరు ఎందుకిలా నటింపచేశారో ఇంకా అర్థం కావటం లేదు అని లిల్లీ ఏడుస్తూ చెప్తూ ఉంటే, అదేంటమ్మాయి, నటించిన తర్వాత ఎలా మాట్లాడుతున్నావు? ఎందుకు మరి నటించావని గోరింటాకు ప్రశ్నిస్తూ ఉంటే, ఇంకెందుకు నటించింది? డబ్బు కోసం అని నక్షత్ర అంటుంది. డబ్బు కోసమా? నేను అమెరికాలో పెరిగిన దాన్ని. నా దగ్గర కార్లు, బంగ్లాలు, డబ్బు చాలా ఉన్నాయి. నాకు కావాల్సింది మా నాన్న అని లిల్లీ ఏడుస్తూ ఉంటే, అంటే సంతోష్‌ని ఏం చేశావమ్మాయి? చెప్పమ్మాయి, చెప్పమ్మాయి అని గోరింటాకు అరుస్తూ ఉంటుంది. పిన్ని అరవకు, జస్ట్ కిడ్నాప్ చేశాను అంతేనని అపూర్వ అంటుంది. ప్లీజ్ మా నాన్నని వదిలేయండి. ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని లిల్లీ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటే, చూడు, ఈ కిడ్నాప్ గురించి నువ్వు ఎక్కడైనా వాగావనుకో మీ నాన్న ఊపిరి ఆగిపోతుంది అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. మా నాన్నని వదిలేస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం అని లిల్లీ అంటుంది. లేదు, నీ చేత నేను నాటకం ఆడించింది ఎందుకు అనుకుంటున్నావు? ఆ చెర్రీ గాడికి శిక్ష పడాలి. జైలుకు వెళ్ళాలి. అంతవరకు మీ నాన్న నా దగ్గరే సేఫ్‌గా ఉంటాడు. కాదు కూడదు అన్నావా మీ నాన్న ఊపిరి ఆగిపోతుంది అని అపూర్వ అంటే, అంటే మమ్మీ, ఈ లిల్లీ ఇలా నాటకం ఆడింది నువ్వు నిజంగానే వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేశావా అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటే, అవునని అపూర్వ అంటుంది. అమ్మాయి, సంతోష్ ఎక్కడా అని గోరింటాకు అంటే, మీరిద్దరూ కూడా నోరు విప్పకూడదు. ఈ లిల్లీ కనుక ఈ ఇంట్లోనే ఉన్నిందనుకో, భూమి ఈ లిల్లీ చేత నిజం బయట పెట్టేస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. రా అని అపూర్వ లిల్లీ చేయి పట్టుకు లాక్కు వెళ్తూ ఉంటే, మమ్మీ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని నక్షత్ర అంటుంది. చూడు, వీళ్ళిద్దరూ సేఫ్‌గా నా దగ్గర ఉంటారు. ఎక్కడ ఉంటారో మీకు చెప్పను. ఇక్కడ మాత్రం ఉండరు అని అపూర్వ తీసుకువెళ్తుంది. చూడు, నీకు 10 నిమిషాల సమయం ఇస్తున్నాను. ముందు వెళ్ళి రెడీ అయ్యిరా అని అపూర్వ లిల్లీని గదిలోకి తోసిపడేస్తుంది. అమ్మాయి, అమ్మాయి, ఇప్పుడు సంతోష్ ఎక్కడమ్మాయి? చెప్పమ్మాయి, నీకు చెమటలు పడుతున్నాయా? అంటూ గోరింటాకు అపూర్వకి చెమటలు తుడుస్తూ సేవలు చేస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది. చూడు పిన్ని, సమయం వస్తే ఎవ్వరైనా ఇలా అవ్వాల్సిందే. రేపు నువ్వైనా అంతే. నేనైతే చెప్పను కదా! నా దగ్గర క్షేమంగా ఉన్నారులే అని అపూర్వ అంటుంది. ఇంతకీ చెర్రీని నువ్వు ఎందుకు అరెస్ట్ చేయించినట్లు అని గోరింటాకు అంటే, ఆ భూమికి సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే వాడిని జైలుకు పంపించాను. రేపు కేపీ గతి కూడా ఇంతే అని చెప్పటంతో, అంటే కేపీని కూడా జైలుకు పంపిస్తున్నావా? మళ్ళీ ఏం ప్లాన్ చేసావమ్మాయి అని గోరింటాకు అంటే, పిన్ని నీకు తొందర ఎందుకు? చూస్తావు కదా, వెయిట్ అండ్ సీ అని అంటూ, ఏయ్ లిల్లీ, ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదా? రా అంటూ లాక్కు వెళ్తూ ఉంటుంది. తార గదిలోకి వెళ్ళి, ఏంటన్నయ్య, అతను నన్ను గుళ్ళో చూడలేదు. నన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఇంటికి రాలేదు. అసలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతను నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. నీకు తన చెల్లినిచ్చి పెళ్లి చేయటం కోసం వచ్చాడంట. నేను గగన్‌ని ఎంతగా ఇష్టపడుతున్నాను. నాకు గగన్ కావాలి అన్నయ్య. కానీ అతనేమో నన్ను వద్దనుకుంటున్నాడు. ఎలా అన్నయ్య? నాకు కావాల్సింది దొరక్కపోతే నేనేమైపోతానో నీకు తెలుసు కదా అని లిల్లీ ఏడుస్తూ కూర్చోవటంతో, చూడమ్మా లిల్లీ, నేను ఎన్నో సంబంధాలు తీసుకొచ్చాను. కానీ ఎవరు కూడా నీకు నచ్చలేదు. ఇప్పుడు గగన్ నచ్చాడు. ఇప్పుడు నీకు గగన్ కావాలి. అంతే కదా! నేను చూసుకుంటాను. నువ్వు బాధపడకు అని ధ్రువ తార చేయి పట్టుకొని బయటికి తీసుకువస్తాడు.
యాక్చువల్‌గా పెళ్లి విషయం కదా! అందుకే మాట్లాడుకోవటానికి కాస్త సమయం పట్టింది అని ధ్రువ గగన్‌తో అంటే, ఐ కెన్ అండర్‌స్టాండ్. ఇప్పుడు మీకు కనుక మా చెల్లి నచ్చినట్లయితే రేపు మా ఇంటికి వచ్చి మాట్లాడండి అని గగన్ చెప్తుంటే, మీ చెల్లిని పెళ్లి చేసుకోవటంలో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని ధ్రువ చెప్తాడు. అయితే రేపు ఇంటికి వచ్చేయండి వెళ్తున్నాను అంటూ గగన్ వెళ్తూ ఉంటే ఎక్స్‌క్యూజ్ మీ. మీరు మా ఇంటికి రావడం, మేము మీ ఇంటికి రావటం మాట్లాడుకోవటం కాదు. యాక్చువల్‌గా పెళ్లి గురించి నేను ఒక ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాను అని ధ్రువ అంటే, కట్నం గురించా? మా చెల్లంటే నాకు చాలా ఇష్టం. నేను ఎంతైనా ఇస్తాను అని గగన్ అంటాడు. యాక్చువల్లీ డబ్బు గురించి కాదు. నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. మీరు మా చెల్లి తారాని పెళ్లి చేసుకోవాలి. ఇదే నా ప్రపోజల్ అని ధ్రువ చెప్తాడు. వాట్ ఏమన్నారు అని గగన్ అంటే, మీరు విన్నది నిజమే. ఇప్పుడు నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటే మీరు నా చెల్లిని పెళ్లి చేసుకోవాలి. అంటే ఐ మీన్ అక్కడ నా చెల్లి సంతోషంగా ఉంటే ఇక్కడ మీ చెల్లి సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే నేను బాగా చూసుకుంటే మీరు బాగా చూసుకుంటారని నేను చెప్తున్నాను. అదే నా ప్రపోజల్. కాబట్టి నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటే మీరు మా చెల్లి తారాని పెళ్లి చేసుకోవాల్సి ఇదే నా ప్రపోజల్. ఇలానే నేను చేసుకుందామని ముందే అనుకున్నాను. మా ప్రపోజల్ మీకు నచ్చినట్లయితే నాకు ఓకే అని ధ్రువ అంటే, కుండ మార్పిడి పెళ్ళా? ఇప్పుడు ఏం చేయాలి? అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. బావ వచ్చాడా? చూడు నక్షత్ర నువ్వు బాగా నటించాలి అని అపూర్వ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అమ్మాయి, అమ్మాయి అదిగో అల్లుడు గారు వచ్చారు అని గోరింటాకు చెప్పటంతో యాపిల్స్ తింటున్న నక్షత్ర కాస్త వాటిని దాచిపెట్టేసి ఇక ఏడుపు స్టార్ట్ చేసి నటించడం మొదలుపెడుతుంది. ఏమైంది అపూర్వ అని శరత్చంద్ర లోపలికి వచ్చి అడుగుతూ ఉంటే, నేను చచ్చిపోతాను. నా వల్ల కావటం లేదు. అసలు వాడు దరిద్రుడు. అది ఇది అంటూ నక్షత్ర చెర్రీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ లిల్లీ చెప్పింది కదా బావ అదే అని అపూర్వ అంటే, కానీ అదంతా నిజమో కాదో నేను తేలుస్తానని శరత్చంద్ర అంటాడు. లేదు వాడు దుర్మార్గుడు. నేను చాలా సార్లు చెప్పి చూశాను. నన్ను చెప్పుతో కొడతానని బెదిరించాడు అని నక్షత్ర అంటే, నేను కూడా ఆ లిల్లీతో చాలా సార్లు చనువుగా ఉండటం చూశాను. వాడు మంచివాడు కాదు అని అపూర్వ అంటుంది. నాకు ఆ చెర్రీ గారితో జీవితాన్ని పంచుకోవటం అస్సలు ఇష్టం లేదు. మంచివాడు కాదు అని చెప్తే మీరు నమ్మారా? నమ్మలేదు కదా! ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను వాడితో జీవితం పంచుకోను. నాకు విడాకులు కావాలి. అవును. నాకు విడాకులు కావాలి. లేకుంటే ఉరి వేసుకొని చచ్చిపోతానని నక్షత్ర చెప్తుంటే, శరత్చంద్ర విడాకులా? అంటూ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. తరువాత భూమి కేపి ఇంటికొచ్చి లిల్లీ లిల్లీ అని ఇల్లంతా వెతికినా కూడా లిల్లీ లేకపోవటంతో లిల్లీ ఏమైపోయింది అని అపూర్వని భూమి నిలదీస్తూ ఉంటుంది. ఏమో నాకేం తెలుసు అని అపూర్వ అంటే, నీకే తెలుసు ఎందుకంటే మాయం చేయాల్సిన అవసరం నీకే ఉంది కాబట్టి. ఆహాహా ఏమి నటిస్తున్నావు ఆ హావభావాలు అవి ఇవి అని నీలా ఎవరు నటించరు. మా నాన్నని కూడా నువ్వు బొమ్మను చేసి ఆడిస్తున్నావు కదా అని భూమి మాట్లాడుతూ ఉంటే వెంటనే శరత్చంద్ర ఏయ్ భూమి అంటూ భూమి చెంప పగలగొట్టబోతూ ఉంటే, ఆగు బావ అంటూ అపూర్వ నాటకాలాడుతూ అడ్డుపడుతూ చెయ్యిని అడ్డుపట్టుకుంటోంది. ముందు అపూర్వని నువ్వు తల్లిగా చూడ్డం నేర్చుకో. ఏంటి లేనిపోనివన్నీ మాట్లాడుతున్నావు. ఎంత ధైర్యం ఉంటే అపూర్వని నువ్వు ఇలా మాట్లాడతావు? నీ కొడుకు పెంపకం నువ్వు సరిగ్గా పెంచలేదు. అందుకే వాడు ఇలా తయారయ్యారు. ముందు మీరు చూసుకోండి. అంతేకాని నా అపూర్వ జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను అని శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అసలు అపూర్వ వదిన చాలా మంచిది. మీరెందుకు ఇలా నిందలు వేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని మీరా కూడా అపూర్వకే వంత పాడుతూ ఉంటుంది. గగన్ కొండ మార్పిడి పెళ్లికి ఓకే చెప్పటంతో ధ్రువ, తార ఇద్దరూ కూడా గగన్ వల్ల ఇంటికి వస్తారు. అయితే శారద భూమికి ఫోన్ చేసి మొత్తం వివరంగా చెప్పటంతో భూమి ఫోన్ చేసి నాకు గగన్ బావకి పెళ్ళైపోయింది. మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు అని తారాని, ధ్రువని నిలదీస్తూ ఉండటంతో వాళ్ళు గగన్‌ని చీకొట్టి వెళ్ళిపోతారు.